హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసి మీకు ఒక మంచి జ్యూస్ అయితే చూపిస్తానండి. చాలా హెల్త్కి మంచిదన్నమాట. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ పరంగా కూడా. నేను ఆ జ్యూస్ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను మార్నింగే లేవగానే కొంచెం బయట అంతా క్లీన్ చేసేసుకొని, ఇంటి లోపల క్లీన్ చేసేసి కిచెన్లోకి వచ్చేసారనమాట. నైట్ ఏం సామాన్లు కడగలేదు, అవి కొన్ని అక్కడక్కడ పెట్టారు పిల్లలు, గ్లాసులు అవన్నీ తీసి సింక్లో వేస్తున్నాను. మళ్ళీ గ్యాస్ కౌంటర్ అయితే నీట్గా తూడ్చేస్తున్నాను అనమాట. నైటే సామాన్లు కడిగి ఉంటే నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పడుకునేదాన్ని. అయితే నైట్ నేను సామాన్లు కడగలేదు కదా, గ్యాస్ మీద అంతా కొంచెం జిడ్డుగా ఉందనమాట. అదంతా తూడ్చేస్తున్నాను. తూడ్చిన తర్వాతనే వంట చేయాలనిపిస్తుంది అండి. నాకు ఎందుకు నీట్గా ఉంటేనే వంట చేయాలనిపిస్తుంది, లేకుంటే ఇక నచ్చదనమాట. దీన్ని అయితే నీట్గా తూడ్చేసాను, గ్యాస్ కౌంటరు అండ్ గ్యాస్ మీద కూడా నీట్గా తూడ్చేసి తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి జ్యూస్కి అయితే రెడీ చేస్తున్నానండి. ఈ జ్యూస్ అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అండి. నేను ఎప్పుడైనా సరే నేను ఎవ్రీ డే డైలీ పడుతుండేదాన్ని. ఇప్పుడు పిల్లలు సరిగా తాగడం లేదని చెప్పేసి ఈ మధ్యనే వీక్లీ 2 టైమ్సే అలా పడుతున్నాను అనమాట. ఖచ్చితంగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మేము ఖచ్చితంగా చేసుకుంటూనే ఉంటాం అనమాట. ఏ జ్యూసులు తాగినా తాగపోయినా కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. మాకు అలా అలవాటు అయిపోయింది. జ్యూస్ చెయ్యకున్నా సరే క్యారెట్ తింటూ ఉంటాం. బీట్రూట్ మాత్రం పచ్చిగా ఎప్పుడు తినలేదండి. జ్యూస్ చేస్తేనే, లేదంటే బీట్రూట్తో బిర్యానీ అలా, లేదంటే ఏదైనా చేసుకొని తింటాను. కానీ బీట్రూట్ అయితే నార్మల్గా అస్సలు తినం అనమాట. మాకు బోదు కూడా, మేము తినం. అనే కాదు, మా పిల్లలు కూడా తినరు, ఎవరం తినం అసలు. నాకు అంత పెద్దగా నచ్చదు బీట్రూట్ సింగిల్గా అట్లా తినడం. క్యారెట్లు మాత్రం పచ్చిగా అట్లా కూడా కోసేసుకొని తినేస్తాము. ఇప్పుడైతే క్యారెట్లు నీట్గా కడిగేసాను. తొక్క మాత్రం తీయనండి. తొక్క తీయకోకుండా అటు సైడ్ ఇటు సైడ్ చివర్లో మాత్రమే కట్ చేస్తాను. బీట్రూట్ మాత్రం తొక్క తీస్తాను. నా దగ్గర ఉన్న మిక్సీ జార్ ఏంటంటే తొక్క తీయకున్నా సరే మనం జ్యూస్ చేసేటప్పుడు జ్యూస్ సపరేట్గా వస్తుంది. ఆ తొక్క వేస్ట్ పిప్ అనేది ఏదైతే ఉంటుందో అది మాత్రం సపరేట్గా వస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే బీట్రూట్ అయితే నీట్గా దానిపైన పుట్టంతా తీసేసుకొని నీట్గా అయితే కడిగేసి మళ్ళీ ముక్కలు చేస్తాను. బీట్రూట్ కలర్ అయితే చాలా కలర్ వస్తుందండి, అసలు క్యారెట్ కలరే ఉండదు. ఈ 10 కాదు, ఆల్మోస్ట్ 20 పైన క్యారెట్లు వేసినా సరే బీట్రూట్ ఒక చిన్న ముక్క వేసినా కానీ బీట్రూట్ కలరే కనిపిస్తుంది అనమాట. అలా నేను చాలాసార్లు ట్రై చేశాను, క్యారెట్ కలర్ కనిపిస్తుందేమో అని, కానీ అస్సలు కనిపించదు. బీట్రూట్ కలరే కనిపిస్తుంది. బీట్రూట్ కలరు క్యారెట్ కలర్ని డామినేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేనైతే మిక్సీ సెట్ చేస్తున్నాను. ఈ జార్ ఇంతకుముందు కూడా చూసుంటారు, ఇదన్నమాట. ఇంతకుముందు కూడా చాలాసార్లు అయితే చేశాను నేను. ఇలా జ్యూస్ సపరేట్గా వస్తుంది అండ్ దాని వేస్ట్ అనేది ఒక సపరేట్గా వస్తుంది అనమాట. దీన్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇది ఈజీగా ఏముంటుందండి జ్యూస్ చేసుకోవడానికి మాత్రం, కానీ సామాన్లు మాత్రం చాలా పడతాయి. అంటే దీన్ని క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. క్లీనింగ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అయినా కానీ నేను ఇలానే చేస్తూ ఉంటాను, ఎందుకంటే జ్యూస్ ఇలా పడితేనే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. నార్మల్ మిక్సీ జార్లో బట్టి మళ్ళీ దాన్ని వడగట్టి ఎక్కువ ప్రాసెసింగ్ ఉంటుంది. అండ్ వడగట్టినా సరే లాస్ట్లో కొంచెం పిప్పిగా తగులుతుంటుంది అనమాట. ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకెక్కువ ఇలానే చేస్తుంటానండి. ఆల్మోస్ట్ క్యారెట్ బీట్రూట్ జ్యూసు, ఇంకా ఏమైనా ఫ్రూట్ జ్యూసులు. నేను ఇంతకుముందు ఏం చేశానంటే క్యారెట్ బీట్రూట్ ఒక 2 టమాటాలను వేసేదాన్ని. ఇప్పుడైతే టమాటాలు లేవని చెప్పేసి ఓన్లీ ఇవి 2 కలిపే చేస్తున్నాను. టమాటాలు కూడా వేసి చేసుకోవచ్చు. ఇంకా ఈ జ్యూస్ చేసిన తర్వాత లెమన్ అయితే ఖచ్చితంగా పిండుకోవాలండి. లెమన్ లేకుండా అసలు తాగలేము కూడా. ప్లస్ ఏంటంటే ఈ జ్యూస్ చేసినాక ఒక 1/2 అవర్ లోపే తాగేసేయాలి. చేసుకోగానే వెంటనే కొంచెం కరిగిన బెల్లం, నేనైతే బెల్లం యూజ్ చేస్తాను. బెల్లం కరిగిన తర్వాత వెంటనే కూడా తాగేసేయచ్చు. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. బాగుంటుంది, తాగబుద్ధి అవుతుంది. తర్వాత కొంచెం ఒక 1/2 అవర్ తర్వాత అసలు ఆ జ్యూసు తాగాలనిపించదు, ఎందుకు నచ్చదనమాట. అంటే నేను ఎక్కువ చేసుకుంటాను కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది జ్యూసు పట్టేసి కొంచెం సేపు ఆగిన తర్వాత తాగుతారు, కొంతమంది అప్పటికప్పుడు తాగుతారు. మేమైతే అప్పటికప్పుడే తాగుతాము ఎప్పుడు. చూసారు కదా, వేస్ట్ అంతా ఇలా సపరేట్గా వచ్చేసింది. నాకు జ్యూస్ మాత్రమే వచ్చేస్తుంది అనమాట. ఒరిజినల్ జ్యూస్ అండి, కొంచెమే వస్తుంది. బట్ నేనేంటంటే మా ఫ్యామిలీకి సరిపడా ఉండాలని చెప్పేసి నేను కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకుంటాను ఖచ్చితంగా.
జ్యూస్ ఇలా కూడా తాగొచ్చండి. ఇంకా నేను అందరికీ సరిపోవాలని చెప్పేసి మాకు వరకు అని నేను వాటర్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటాను. లెమన్ మాత్రం ఖచ్చితంగా పిండుకుంటాను. లెమన్లు మాత్రం 1 ఆర్ 2 అయినా పిండుకోవచ్చు. కానీ నేనైతే ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఒకటే ఉంది, అందువల్ల ఒకటే పిండుతున్నాను. అది కూడా పెద్ద కాయ అండి, కొంచెం లెమన్ పెద్దగా ఉందన్నమాట. ఈ ఒక్కటైతే పిండేస్తున్నాను. లెమన్ పిండకుండా తాగలేమా అంటే అస్సలు తాగలేమండి. ఒకవేళ మేబీ తాగేవాళ్ళు తాగవచ్చు, కానీ మేమైతే అసలు తాగలేమన్నమాట. లెమన్ లేకుండా అస్సలు తాగబుద్ధి కాదు. మేమే తాగం, ఇంకా పిల్లలు ఎక్కడ తాగుతారండి, పిల్లలు కూడా తాగరనమాట. నెక్స్ట్ వచ్చేసి నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను జ్యూస్కైనా దేనికైనా బెల్లమే ఎక్కువ యూజ్ చేస్తానండి. చక్కెర అస్సలు యూజ్ చేయను. చక్కెర కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే బెల్లమే యూజ్ చేస్తున్నాను అనమాట. 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశాను. 2 గ్లాసుల వాటర్ ఎందుకంటే మా ఫ్యామిలీకి సరిపడా ఉండడం. ఇంకా బెల్లం కరిగేంత వరకు అయితే కొంచెం తిరగొట్టేసుకొని తాగేస్తున్నాను అనమాట. నేనైతే ఇలా తిరగొడితే ఏంటంటే కొంచెం పైన నొరగ టైప్లో వస్తుంది. నేను అలానే తాగుతాను. పిల్లలు అయితే ఇలా తాగరనమాట. మళ్ళీ వాళ్ళకి ఆ నొరగ రాకోకుండా చూసి పోస్తూ ఉంటాను. డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానండి, డైలీ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగితే చాలా మంచిదండి. మేమైతే ఖచ్చితంగా ఫాలో అవుతాం అనమాట. వీలైనంత వరకు అయితే పిల్లలు తాగడం లేదన్న ఉద్దేశంతోనే చేయడం లేదు, కానీ డైలీ వాళ్ళు తాగితే ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళు ఏంటంటే ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత చేస్తే తాగేస్తారు, లేదంటే గ్లాసులో కొంచెమన్నా వదిలిపెడతారు, లేదంటే తాగటం ఇష్టం లేక పాడబోయటం ఏదో ఒకటి చేస్తుంటారు అనమాట. ఇంకా పిల్లల కోసం నేనైతే గ్యాప్ ఇచ్చి వీక్లీ 2 టైమ్స్ అలా చేస్తూ ఉంటాను. ఈ మార్నింగ్ జ్యూస్ తాగితే ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు ఆకలి అవ్వదు, ప్లస్ నీరసం కూడా ఉండదు అనమాట. చాలా ఎనర్జీగా ఉంటుంది. నేనైతే ఇంట్లో పని అంతా చేసేసుకుంటాను, తొందరగా ఆకలి కాదు. జ్యూస్ తాగని రోజు మాత్రం ఫాస్ట్గా ఆకలి అవుతుంది. జ్యూస్ తాగితే మాత్రం నేను ఆల్మోస్ట్ 11:30-12 వరకు కూడా టిఫిన్ చేయను. ఇక పని అంతా కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ చేస్తానన్నమాట జ్యూస్ తాగితే మాత్రం. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. జ్యూస్ ఖచ్చితంగా ట్రై చేయండి, వీలైనంత వరకు అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. బ్లడ్కి సంబంధించిన విషయాలలో అయితే బ్లడ్ తక్కువ ఉన్నా సరే, ఇంకేమైనా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ జ్యూస్ అయితే బాగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.